నమస్కారం ఏపీ 10 న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. కావలి పట్టణానికి స్వతంత్రం వచ్చినప్పటి నుండి ప్రభుత్వ గ్రంథాలయ శాఖకు సొంత భవనం లేకపోవడం బాధాకరమని బీసీ ఐక్యత భవన అధ్యక్షుడు అద్దంకి ప్రభాకర్ సోమవారం పేర్కొన్నారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ప్రభుత్వ గ్రీన్స్ డే సందర్భంగా రెవెన్యూ డివిజన్ అధికారికి బీసీ ఐక్యత భవన్ ఆధ్వర్యంలో కావలి గ్రంథాల శాఖకు శాశ్వత భవన నిర్మాణానికి కృషి చేయాలని వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఊరటి గోవిందు, మధు, శ్రీనివాసులు, చిన్ని, ప్రసాద్ పాల్గొన్నారు. నమస్తే, నా పేరు ప్రభాకరు. గత కొన్ని సంవత్సరాల నుంచి మన కావల్లో గ్రంథాలయం అనేది లేదు. దానికి సొంత బిల్డింగు స్థలము ఏర్పాటు చేయాలని మా బీసీ ఐక్యత తరపు నుంచి మేము ఆర్డీఓ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. తొందరగా ప్రభుత్వం వారు దీని గురించి స్పందించి గ్రంథాలయానికి సంబంధించిన స్థలాన్ని, భవనాన్ని నిర్మించాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు కావల్లో బీసీ సంక్షేమ సంఘం నూతనంగా ఒక నిర్మాణం చేసి ఆ నూతన కమిటీ అధ్యక్షులుగా ప్రభాకర్ గారు, కార్యదర్శిగా ప్రసాద్, అదేవిధంగా గౌరవ అధ్యక్షులుగా గోవింద్ గారు, కోశాధికారిగా మధు గారు, అదేవిధంగా కమిటీ సభ్యులు శ్రీనివాసులు గారు, మేమంతా ప్రతినిధి బృందంగా ఈరోజు కావలి ఆర్డీఓ గారికి కావలికి శాఖా గ్రంథాలయానికి స్థలం లేక, నూతన భవనం లేక స్వతంత్రం వచ్చిన కాడి నుంచి అవసరపడుతున్నాం. కాబట్టి ప్రతి వాళ్ళు ఇంట్లో గ్రంథాలయాన్ని వాడుకుంటే ఖాళీ చేపిస్తున్నారు. తద్వారా ఇప్పుడు గ్రంథాలయం వెంగళరావు నగర్కు మార్చడం ద్వారా పాఠకులకి అసౌకర్యంగా ఉంది. ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి, కావలి ఎమ్మెల్యే గారు స్పందించి, మరి ఆర్డీఓ గారు స్పందించి, కావలి పట్టణంలో స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న మహనీయుల కాడి నుంచి కూడా ప్రభావితం చేసింది జాతీయోద్యమం. కానీ మరి బ్రిటిష్ పాలకులు వ్యతిరేకంగా పోరాటంలో ప్రజల్ని చైతన్యవంతులు పరచడం, అదేవిధంగా మరి స్వాతంత్రం కోసం అసూలు బాసిన వాళ్ళంతా కూడా గ్రంథాలయాలు సందర్శించిన వాళ్ళే. గ్రంథాలయాల్లో జ్ఞానాన్ని పెంపొందించుకున్న తర్వాత రాజకీయాల్లో కానీ సమాజంలో కానీ ఉన్నత స్థానాలు రావడం జరిగింది. అలాంటి గ్రంథాలయోద్యమం స్ఫూర్తితో కావలి ఆర్డీఓ గారు కావలి పట్టణానికి గ్రంథాలయానికి, ప్రభుత్వ శాఖ గ్రంథాలయానికి భవనాన్ని నిర్మించడానికి స్థలాన్ని కేటాయించడం కోసం కొన్ని స్థలాలు కూడా సూచించడం జరిగింది. వారు స్పందించి కలెక్టర్ గారి సహకారం ద్వారా దీన్ని నెరవేరుస్తామని చెప్పడం జరిగింది. అశోక్ ది మెన్స్ సెలూన్స్ రైటర్ మీ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.